మంచు ఫ్యామిలీ గొడవలో సస్పెన్స్ నెలకొంది. జల్పల్లి దాడి ఘటనలో విచారణకు రావాలి అంటూ రాచకొండ సిపి నోటీసులు పంపించారు. ఉదయం 10:30కే విచారణకు హాజరవ్వాలి అంటూ స్పష్టం చేశారు. అయితే నిన్న రాత్రి మనోజ్ తో జరిగిన ఘర్షణలో తలకు గాయం అవ్వడంతో ఆసుపత్రిలో మోహన్ బాబు చికిత్స పొందుతున్నారు. ఆయనతో పాటే మంచు విష్ణు కూడా ఆసుపత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మోహన్ బాబు, విష్ణు పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్ నెలకొంది. మరోవైపు పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతాను అంటూ మంచు మనోజ్ స్పష్టం చేశారు. జల్పల్లి ఫామ్ హౌస్ నుంచి కాసేపట్లో ఆయన రాచకొండ సిపి ఆఫీస్ కు వెళ్లనున్నారు. మంచు ఫ్యామిలీ గొడవల అన్ని కూడా రచ్చకెక్కిన నేపథ్యంలో అటు పోలీసులు కూడా నోటీసులు పంపించారు విచారణకు రావాలని. మరొక పక్కన మోహన్ బాబుకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మోహన్ బాబుతో పాటు విష్ణు కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. ఇటు మనోజ్ విచారణకు వస్తానని చెప్పడంతో ఏం జరుగుతుంది అనేది సస్పెన్స్ నెలకొంది. జల్పల్లి నివాసం దగ్గర మా ప్రతినిధి శశి ఉన్నారు. కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర మా ప్రతినిధి సుజన్ ఉన్నారు. ముందుగా శశితో మాట్లాడదాం. శశి, జల్పల్లి నివాసం వద్ద రాత్రి జరిగినటువంటి ఉద్రిక్తతపై ఇటు పోలీసులు సీరియస్ అయ్యారు. ఇప్పటికే ఇటు మంచు మనోజ్ తో పాటు విష్ణు, మోహన్ బాబుకు నోటీసు ఇచ్చారు. రాత్రి జరిగినటువంటి అంశాల మీద తమకు వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే నోటీసు ఇచ్చారు. ఈరోజు 10:30 గంటలకు తమ ఎదుట హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో రాచకొండ సిపి నోటీసును జారీ చేశారు. అయితే ఇక నోటీసుకు స్పందించి విచారణకు హాజరవుతారా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ అంటూ కూడా చెప్పుకోవచ్చు. కేవలం మంచు మనోజ్ మాత్రమే విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో మంచు మనోజ్ జల్పల్లిలోని నివాసం నుంచి నేరుగా రాచకొండ సిపి కార్యాలయానికి వెళ్తారు. అక్కడ విచారణకు హాజరయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఆయనకు సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది చెప్పినటువంటి వివరాల ప్రకారం 10:30 గంటలకు అయితే మాత్రం ఖచ్చితంగా నేరెన్మెట్ సిపి కార్యాలయానికి ఆయన వెళ్తారు. ఇప్పటికే సిపి ఇచ్చినటువంటి నోటీస్ కు ఆయన వివరణిస్తారు. మరోవైపు నిన్న జరిగినటువంటి ఉద్రిక్తతలపైన నిన్న అసలు ఏ కారణాలతో అంత ఉద్రిక్తత చోటు చేసుకుంది, తాను ఇంట్లోకి దూసుకు వెళ్ళడానికి గల కారణాలేంటి, తనపైన దాడి ఎందుకు చేశారన్న అంశాల గురించి కూడా పూర్తి స్థాయిలో ఆయన సిపికి వివరణ ఇచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే రాత్రి పెద్ద ఎత్తున కూడా పెనుగులాట చోటు చేసుకుంది. ఒక యుద్ధ వాతావరణమే జరిగిందంటూ కూడా చెప్పుకోవచ్చు. సినిమా సీన్ ను తలపించే విధంగా, సినిమా సీన్ కు ఏమాత్రం తక్కువ కాని విధంగా కూడా రాత్రి ఈ గొడవ చోటు చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక వివరణ అడిగినటువంటి నేపథ్యంలో వివరణ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. మరోవైపు రాత్రి జరిగినటువంటి ఈ యొక్క ఇష్యూలో ఇక మంచు మనోజ్ కు కూడా గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. ఆయనకు కూడా కొంత గాయాలు కావడంతో ఆయన ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకోవాలంటూ కూడా భావిస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్కు సమాచారం ఇవ్వడంతో ఫ్యామిలీ డాక్టర్లు కూడా మరి కాసేపట్లోనే ఇటు మంచు మనోజ్ నివాసానికి రాబోతూ ఉన్నారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత ఆయన ఇక్కడ నుంచి నేరుగా ఇటు సిపి కార్యాలయానికి బయలుదేరి వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు, రాత్రి ఇదే గేట్ వద్దనే ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. రాత్రి ఇదే గేట్ వద్దనే బీభత్సవ వాతావరణం కనిపించినట్టు కూడా చెప్పుకోవచ్చు. రాత్రి మంచు మనోజ్ ఇక గేట్ ను తోసివేసుకుంటూ లోపలికి వెళ్ళినటువంటి సందర్భంలో గేటుకి సంబంధించినటువంటి ముందు భాగం కూడా కొంత దెబ్బతిన్నటువంటి సందర్భాలు కూడా ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు రాత్రి జరిగినటువంటి గొడవలో ఇటు మంచు మనోజ్ కు కూడా గాయాలయ్యాయి. ఆయన ముందు తన కూతుర్ని చూడాలి, లోపలికి పంపించండి అంటూ కూడా బతిమలాడినప్పటికీ కూడాను మోహన్ బాబుకు సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది లోపలికి పంపలేదు. ఇదే సమయంలో తన కూతుర్ని చూడాలంటూ కూడా ఎంత ప్రాధాన్యపడినా కనికరించినటువంటి పరిస్థితుల్లో ఆయన తన బౌన్సర్లతో కలిసి, సెక్యూరిటీతో కలిసి గేట్ ను బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లారు. అలా లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికి ఆయన చిరిగిన చొక్కాతో బయటకు వచ్చారు. తన మీద దాడి జరిగినట్టు కూడా చెప్పారు. సో మొత్తానికి రాత్రి ఆయన మీద దాడి జరిగింది. అయితే ఆ దాడిలో కొంత ఆయనకు శరీర భాగాలు కొంత గాయాలైనట్టుగా తెలుస్తుంది. అందుకే ఆయన తన ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి బయలుదేరతానంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఇక ఫ్యామిలీ డాక్టర్స్ కూడా రాబోతూ ఉన్నారు. సో మొత్తానికి
మాత్రం ఈ ఎపిసోడ్ లో ఇంకా ట్విస్ట్ మీద ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. సో రాత్రి జరిగినటువంటి ఈ యొక్క అంశంలో పోలీసులు కూడా ఇప్పటికే సీరియస్ అయినటువంటి నేపథ్యంలో ఒకవైపు వివరణ కోరితే మరొక వైపు ఇటు మోహన్ బాబు మంచు విష్ణుకు ఉన్నటువంటి గన్ లైసెన్స్లు కూడా సబ్మిట్ చేయాలా వెనువెంటనే అంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి సందర్భం ఉంది. మోహన్ బాబు ఆ తర్వాత మంచు విష్ణు గన్ లైసెన్స్ పొందారు. ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరికి సంబంధించినటువంటి గన్ లైసెన్సులు కూడా ఉన్నాయి. సో ఈ 2 గన్ లైసెన్సులు కూడా ఫిల్మ్నగర్ పోలీసులకు వెనువెంటనే ఇచ్చేయాలంటూ కూడా ఇప్పటికే సబ్మిట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇక ప్రైవేట్ సైన్యాన్ని మోహన్ బాబు ఏర్పాటు చేసుకున్నారు. మోహన్ బాబుకు సమాంతరంగా మంచు విష్ణు కూడా ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని నిన్నంతా కూడా ఒక భయభ్రాంతులకు గురి చేశారు. ఇంత భారీ మొత్తంలో బౌన్సర్లను ఏర్పాటు చేసుకుని ఇంత దౌర్జన్యానికి దిగాల్సినటువంటి అవసరం ఏంటి అన్నది కూడా ప్రశ్నగా మిగిలిందంటూ కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ఇంత భారీ స్థాయిలో బౌన్సర్లను పెట్టుకుని రాత్రి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించేందుకు గల కారణాలు ఏంటి అన్న అంశాల మీద ప్రధానంగా ఇప్పుడు పోలీసులు హాజరయ్యి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఇదొక అంశం అయితే ఇక మోహన్ బాబు రాత్రి దౌర్జన్యం చేశారు. మరోవైపు మీడియా ప్రతినిధుల మీద దాడి చేశారు. అయితే వివరణ అడగడానికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధుల మీద మైకులు లాక్కుని మరి తలలు పగలగొట్టారు. మోహన్ బాబు బౌన్సర్లు కూడా కర్రలతో దాడులు చేశారు. మరోవైపు కెమెరాలు లాక్కుని ఇటు వీడియోగ్రాఫర్లను వీడియో తీసినటువంటి కెమెరామెన్లను కూడా వారిని బయటికి తోసి వేసినటువంటి సందర్భంలో పలువురికి గాయాలయ్యాయి. ఇదే అంశం మీద పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఇక పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఇప్పటికే మోహన్ బాబు మీద కూడా కేసు నమోదు చేశారు. ఆ BNS 118 సెక్షన్ కింద ఇప్పటికే అతని మీద కేసు నమోదు చేశారు. ఈ కేసు కూడా ఇప్పుడు దర్యాప్తులో ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇక మోహన్ బాబు విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఒక ప్రశ్న అయితే ఇక మంచు విష్ణు కూడా హాజరవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన కూడా హాజరవుతారా లేదని మాత్రం ప్రస్తుతం చూడాల్సినటువంటి అవసరం. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. లోపల బౌన్సర్స్ ఉన్నారు. తర్వాత లోపల అదే కాకుండా మనోజ్ కూడా లోపల ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి టిఫిన్స్ కావచ్చు, వారికి సంబంధించిన ఆహారాన్ని కూడా లోపలికి తీసుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇంకా మరోవైపు ఎవరిని కూడా లోపలికి బయట వ్యక్తులను లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారు. వారు కేవలం లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం వారు ఇచ్చినటువంటి ఆదేశానుసారంగానే బయట వ్యక్తులను లోపలికి పంపిస్తున్నారు తప్ప అవుటర్స్ ఎవరిని కూడా లోపలికి పంపనటువంటి పరిస్థితి. అయితే ఎవరైనా వచ్చినప్పటికీ వారికి సంబంధించిన వివరాలు కనుక్కున్న తర్వాత లోపల ఉన్న వ్యక్తులు సరే లోపల పంపాలి అంటూ అన్న తర్వాత మాత్రం వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. సో మొత్తానికి మనోజ్ విచారణకు హాజరు కాబోతున్నారు. 10:30 గంటలకు జల్పల్లిలో నివాసం నుంచి బయలుదేరి ఆయన నేరుగా 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 వెళ్ళి రాచకొండ సిపిని కలుస్తారు. థ్యాంక్ యూ.